ఆయుధం సినిమా గుర్తుందా? ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఆ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆయుధం సినిమాలోని ఓయ్ రాజా కన్నుల్లో నువ్వే అనే సాంగ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. ఒకప్పుడు చాలా సినిమాలో కొత్త కొత్త హీరోయిన్స్ కనిపించి ఆ తర్వాత మాయమయ్యారు. ఒక సినిమాలో కనిపించిన హీరోయిన్స్ మళ్ళీ కనిపించకుండా మాయమైపోయారు. ఇలా తెలుగులో 1-2 సినిమాలు చేసి ఆ తర్వాత వేరే భాషల్లో సినిమాలు చేసిన వారు చాలామంది ఉన్నారు. వారిలో పైన కనిపిస్తున్న బ్యూటీ ఒకరు. సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన సినిమా గుర్తుందా? ఆ సినిమా ఆయుధం. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఆ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆయుధం సినిమాలోని ఓయ్ రాజా కన్నుల్లో నువ్వే అనే సాంగ్ ఇప్పటికీ వినిపిస్తున్నది. ఆ సినిమాలో నటించిన హీరోయిన్ తన అందంతో ప్రేక్షకులని కట్టిపడేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ఆ హీరోయిన్ పేరు గుర్లీన్ చోప్రా. ఆయుధం సినిమాతో ఈ చిన్నది మంచి క్రేజ్ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా హిందీ